ఫ్రెండ్ అంటున్నాడు కదా, ఎక్కించుకుందాం. ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య కూర్చో తమ్ముడు. ఒక్క నిమిషం అన్నయ్య. నీ పేరేంటి బాస్? చక్రి. అదరేగానే మేడం పేరేంటి? సీత. జై శ్రీరామ్. కాలేజీలో తెలుసా? ఎల్కేజీలో. ఏం చేయడానికో ఏంటో తెలీదు, తన మాటలు తన నవ్వు ఎప్పుడు తన్నే చూడాలని, ఎక్కువగా తనతోటే ఉండాలని. 5th క్లాస్ వరకు ఒకే ఏదో గెలుకుంటావు. ఒకరినొకరం బాగా ఏడిపించుకున్నాం. కావాలని టీజ్ చేశాను. ఇచ్చిందా? బాగా. కానీ నా వల్ల కాదు. ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్న చాలా గొడవ చేసేసాడు. వాళ్ళ నాన్నకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. అడ్రస్ చెప్పు, వాటప్ప వాడిని కుమ్మేద్దాం. అది సీతకి ఇష్టం లేదు బాస్. ఎంతైనా వాళ్ళ డాడీ కదా. వావ్, తండ్రిని ఇష్టపడే కూతురు మొగుడిని చాలా బాగా చూసుకుంటుందంట. ఎంతైనా నువ్వు లక్కీ బాస్. అవును బాస్, షీఈ్ మై ఏంజల్. ఐ లివ్ ఫర్ హర్, ఐ డై ఫర్ హర్. కానీ వాళ్ళ ఇంట్లో ఫీల్ అవుతారేమో కదండి. ఒప్పుకోపోతే లేచిపోకుండా ఎవరిని పడితే ఎవరిని పట్టుకుని బిల్ చేసుకుంటారా ఏంటి? తన కోసం, మా ఫ్యూచర్ కోసం 1 year హోటల్లో కూడా పనిచేశాను బాస్. తప్పే లేదు బాస్. అలాంటి సీత కోసం నువ్వు ఏం చేసినా తప్పలేదు. బాస్ బాస్ బాస్, ఇక్కడే ఆపండి, ఆపండి. ఇక్కడ. బాస్ థాంక్స్ కూడా చెప్పకుండా దిగేస్తున్నావు. దిగట్లేదు బాస్, సీతను తీసుకొస్తున్నాను. ఇద్దరం కొంచెం ముందుకెళ్ళాక దిగేస్తాం. ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. మీలాంటి వాళ్ళని వాళ్ళంటి వాళ్ళని చూస్తుంటే ప్రేమ మీద రెస్పెక్ట్ పెరిగిపోతుందండి. మీరు లవ్ చేశానన్నారు కదా. ఇప్పుడు అదేందుకు గుర్తు చేస్తారులేండి. బండి తిన్నంగా బ్రాంతి సబ్బిగిలిపోతుంది. అసలు అది మంచి కాదండి. ఆడది నమ్మిస్తే మగాడు మోకాలకి దండేసి మట్టి కరిసిపోతాడంట. దానికి ఉదాహరణ నేనే. ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? ఏం జరిగిందో తెలుసుకునే లోపల నాకు ఒక తమ్ముడు తగిలేడులేండి. తమ్ముడెవరు? నా తర్వాత వచ్చిన తమ్ముడు అంటారు కదండి. అన్నయ్య, సీత. అన్నయ్య, సీత ఎలా ఉంది అన్నయ్య? నీ రాత బాగా కనిపిస్తుంది తమ్ముడు. థ్యాంక్స్ అన్నయ్య, నేను నిజంగానే లక్కీ కదా. అబ్బో, మామూలు లక్కీ కాదు. నీకు ముందు ముందు ఎన్ని ట్విస్టులు ఉంటాయో, ఇంటర్వెల్లు ఉంటాయో, అసలు నువ్వు ఏమైపోతావో, ఎక్కడికి వెళ్ళిపోతావో అని ఆలోచిస్తూ ఉంటే నా రోమాలు పొడుచుకుంటున్నాయి. థ్యాంక్స్ అన్నయ్య. ఇంకెంతమంది తమ్ముళ్ళు వస్తారేంటో నాకు. నీది చాలా మంచి మనసు అన్నయ్య. ఇలా హెల్ప్ చేసుకుంటూ పోతే మీకు అందరు తమ్ముళ్లే. ఏమైందండి? ఏమో లేదండి, మనం అర్జెంట్గా వెళ్తున్నాం కదా. ఇలాగ అడ్డమైన వాళ్ళందరూ ఎక్కించుకొని వెళ్తుంటే టైం సరిపోదని కొంచెం కాలింది ఎక్కడో. ఇప్పుడే కదన్నయ్య మా లవ్ని పొగిడావు. నీకు అన్నయ్య ప్రతి ఒక్కడు వచ్చి మందు తగిలిపోయింది. ఉత్తొత్తినే జస్ట్ టెస్ట్ చేస్తున్నా. ఓహో, స్ప్లిట్ పర్సనాలిటీ. అపరిచితుడు అన్నయ్య. నేను అపరిచితుడు కాదమ్మా, బాగా పరిచయం ఉన్న వ్యక్తిని. డౌట్ ఉంటే పక్కన అడుగు. అన్నయ్య మళ్ళీ జోకేశాడు. పట్టించుకో, ఎవడికి ఇచ్చాడికి సంక్రాంతి. మీరేంటి అలా బిహేవ్ చేస్తున్నారు? అమావాస్య వస్తుంది కదండి, అందుకు. వస్తే ఏమవుతుంది? వస్తే చీకటి అవుతుంది. మీరు కొంచెం నేను క్వశ్చన్స్ అడగకుండా ఉంటారా ప్లీజ్? అన్నయ్య, రేడియో ఉంటే పెట్టచ్చు కదా. ఏమ్మా దిగి ఐటమ్ సాంగ్ చేసుకుంటారా? పోన్లేండి, పాపం వాళ్ళు కూడా టెన్షన్ లో ఉన్నారు కదా. మండేషన్ ఒకటే. ఏమేం సీత? అమావాస్య వస్తుంది కదమ్మా, షేమ్ ప్రాబ్లం. నువ్వు ఉండనయ్య. ఏమైంది బేబీ? అయ్యో ఏం లేదు, ఏదో గుర్తొచ్చి. తమ్ముడు, నాకు నా లవ్ స్టోరీ గుర్తుకొచ్చేస్తుంది. చెప్పనా? చెప్పనయ్య, నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి. నువ్వు నోరు మూస్తావా? సారీ తమ్ముడు, మీరిద్దరు కలిసి నన్ను నా లవ్ స్టోరీ చెప్పనివ్వట్లేదు. వద్దులేండి అన్నయ్య, సీతకు మూడ్ బాలేదు. ఇలాంటి టైంలోనే వినాలి తమ్ముడు. అది ఒక దరిద్రమైన రోజు. గచ్చారం బ్యాండ్ మారేతో కుదాబీ క్యాకరేగా అన్నట్టు ఓ దొంగనా కొడుకు అమ్మాయి దగ్గర ఫోన్ కొట్టేసి పారిపోతూ ఉన్నాడు. వాడిని లటక్కని పట్టుకుందామని నేను పోలీసులాగా వాడి వెనకాల చేసి చేసుకుంటూ వెళ్ళాను. నేను వాడిని సీరియస్ గా చేసి చేస్తున్న సమయంలో సడన్ గా మెత్తగా దీన్ని గుద్దా.
తర్వాత ఏమైందనియా? మొత్తానికి జీవితం ఆగిపోయింది. ఊరుకో అనియా. నేను ఊరుకునే ఉన్నాను రా. ఈ రోజు నన్ను ఓదర్చడానికి నువ్వు ఉన్నావు, రేపు నీ డాష్ ఓదర్చడానికి ఎవరుంటారో. నాకేమైందనియా? ఊరి నీ మామ బర్రె. తమ్ముడు బాధపడుతుంటే అన్నయ్య కూడా బాధిస్తుంది కదా. అందరికి సీత లాంటి అమ్మాయి దొరకదు కదన్నయ్య. అవును తమ్ముడు, అందరికీ దొరకదు. కొందరికి ఇలాంటి బంపర్ ఆఫర్లు తగులుతూ ఉంటాయి. ఇక్కడ కూడా ట్రాఫిక్ ఏంటన్నయ్య? నేను అదే చూస్తున్నాను రా జఫా. అన్నయ్య చూసిరానా? నువ్వు ఉండే ఇక్కడ, నేను వెళ్ళి చూసొస్తా. చాలా సేపట్టేలా ఉంది. మీరేం కంగారు పడకండి, నేను చూసొస్తా. ఏదో జాతరలా ఉంది. సరే సరే సరే. భారతే భారతే ఆగే బంగారం నా మాటినే. పోరా యాదవా. భారతే భారతే నా కాడ సొమ్మున్నంత కాలం నాకేసి పెట్టావు. ఈ రోజు నా కాడ పైసా లేదని ఇదేంటి నా స్టోరీ? వదిలి వెళ్ళిపోతున్నావు. నువ్వు లోపల నుంచి బయట దాకా వేసుకున్నాయని నేను కొన్నాయనే. మగాడు ఉసురు తగిన వాళ్ళు ఎవరు బాగుపడలేదే, మట్టి కొట్టుకుపోతారు. క్షమించు చిచ్చా, ప్లీజ్. I'm sorry, చిచ్చా. Sorry, చిచ్చా. ఎందుకు వెళ్ళాను? ఎప్పుడు నేను మొదలు వెళ్ళాను చిచ్చా. ఎక్కడికి చేయకు. సారీ చిచ్చా. వాడే చిచ్చా, వాడే దొంగ. వాడే మా డబ్బు దుబ్బుతాడు చిచ్చా. డబ్బు పోయిందా? ఓ చిచ్చా, డబ్బు పోవడం ఏంట్రా? ఆ రోజు డబ్బు తీసుకుని హోటల్కి వెళ్ళాను చిచ్చా. వాడే చిచ్చా. హే చక్రి, కమ్ కమ్ పద. సీత ఏ చక్రి బ్యాగ్. సీత పోయిందా? బ్యాగ్ పోయిందా? అరే జనాలు ఎక్కడో గట్టిగానే పట్టుకున్నాను. నన్ను నమ్ము సీత. సరే పని చూసుకో. నా మాట విను, మన ప్రేమ మీద ఒట్టు సీత. నమ్మట్లేదా? నీకోసమే కదా సీత అంత రిస్క్ చేసి డబ్బు తెచ్చాను. ఏది కదా, మూసుకొని పని చూసుకో. మరి మన పెళ్లి సీత? పెళ్ళ తొక్క, డబ్బుంటేనే పెళ్ళైనా పెళ్ళామైనా. వస్తాయి బజార్. నరకండి అన్న దీన్ని. దీన్ని నరకుడు ముందు మన నరకుడు ఎంతరా? నిన్ను మోసం చేయక ముందైనా నేను ఎప్పుడో పెద్దదం చేసింది. నువ్వు నమ్మితే నా తప్ప. నోర్మి, నువ్వు ఆడదానివే, డబ్బు పిచ్చాచువే. నీకన్నా రోడ్డు మీద కుక్కలు ఏం కదే. మగాడిని నమ్మితే ఆడేసుకుంటారే. మొన్న నేను నిన్నొక్కడు, ఈ రోజు ఇంకొకడు. ఎప్పటి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వాడి దగ్గర సెటిల్ అయిపోదామనేనా? మీ బాడీలో పాటలు బాగుంటే చాలు కదా. తగ్గ టెక్కులు కొట్టేసి మగాళ్ళందరినీ సంఖ్య నాకు ఇచ్చేస్తారు. యాక్టింగ్ లోనే ఒక సెకండ్ నవ్వుతారు, మరో సెకండ్ వెంటనే ఏడ్చేస్తారు. ఎలా వస్తాయి మీకు ఈ నవ్వులు ఏడుపులని వెంట వెంటనే? మిమ్మల్ని ప్రేమించిన పాపానికి మేమే బుజ్జి కన్నా నాన్న తొక్క తోటకురాని నాన్న. ఎవరు చేయమన్నారు ఇవన్నీ? ఎందుకు చేస్తున్నారో మాకు తెలీదా? ప్రతి మగాడు దీనికోసం మాత్రం ప్రేమించడే. మగాడు ప్రేమిస్తే సత్యంత వరకు గుండెలో పెట్టుకొని గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉంటాడు. వాణ్ణి చూడు, ఈ రోజు పొద్దున వరకు నా పరిస్థితి కూడా అంతే. మగాడు ఏడిస్తే ఆడదానిలాగా ఏడుస్తున్నా ఉంటారు. ఏ మగాడికి మనసు ఉండదా? దెబ్బ తగిలితే ఏడుపు రాదా? ఫీలింగ్స్ ఉండవే? సారీ, నీకు ప్రేమ ఫీలింగ్స్ అన్ని పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నట్టున్నాను, నన్ను క్షమించు. ప్రేమ అంటే తందే, మనసు అంటే తంది, అమ్మాయి అంటే తను. నీది నాది కాదే ప్రేమ అంటే. మొగుడిని కాపాడుకోవడానికి డబ్బు తీసుకెళ్తుంటే